టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ఎన్నో ఆశలు కలలు కని ఒక సంవత్సరంలో డాక్టర్గా రావాల్సిన బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మిగిల్చిన శోకం ఏది అంటే, ఈ చెప్పుకోబోతున్న ప్రతిరోజు చూస్తున్నా వింటున్న 13 రోజుల నుంచి జరుగుతున్నదే అమ్మ. అవునండి. ఇంతటి బాధాకరమైన కుటుంబానికి ఎంతమంది లాయర్లు, తప్పు చేసిన వాళ్ళకి ఎంతమంది లాయర్లు అమ్మా? మీరు అంటే నేను చెప్పినట్టుగా కౌరవులు ఒకవైపు, పాండవులు ఒకవైపు లాగా ఈ అమ్మాయి వైపు వాదించడానికి ఓన్లీ 5 మంది లాయర్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్లు, తలలు పండిన వాళ్ళు, చాలా వందల వేల కేసులు చేసిన వాళ్ళు కాదండి. వాళ్ళది సిన్సియర్గా, వాలంటరీగా మేము ఈ అమ్మాయి తరపున మాట్లాడతామని వచ్చిన వాళ్ళు 5 మంది మాత్రమే. ఇవి అంటే ఈ నేరస్తుడి వైపు మాట్లాడడానికి 21 మంది లాయర్స్ ఉన్నారు. సో అంటే ఆ లాయర్ గారు, జస్టిస్ గారు, ఆయన నిజంగా మనం అందరం చేతులకి దండం పెట్టాలండి. ఆయన ఒకటే ఒక మాట మాట్లాడారు, ఇట్ ఈస్ పెయినింగ్ మీ అని. అంటే ఈ 30 సంవత్సరాల నా అనుభవంలో నేను ఇలాంటి వర్స్ట్, ఇంత బాధాకరమైన కేసు నేను చూడలేదు. ఇట్ ఈస్ హర్టింగ్ మీ ఎ లాట్ అని చాలా బాధతో కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి ఆ 21 మంది లాయర్ల ముందు చెప్తే, అందులో ఉన్నది సీనియర్ మోస్ట్ లాయరు అండ్ కాంగ్రెస్ లీడరు అయిన కపిల్ సిబాల్ అనే 80 years, అతనికి దాదాపు 80 to 85 years ఉంటాయండి. అతను ఒక నవ్వు నవ్వాడు. ఎలాంటి నవ్వు అంటే, ఇదంతా క్వైట్ కామన్, ఇలా జరుగుతూనే ఉంటాయి. అవునా అంటే, అవునా అనే దాంట్లో ఒక ఆశ్చర్యంగా కానీ, ఒక బాధలో కానీ, లేకపోతే ఇప్పుడే నాకు తెలిసింది అనే ఎక్స్ప్రెషన్స్లో అతను ఏం చేస్తాడు, దిస్ ఈస్ క్వైట్ కామన్, దీన్ని మనం ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఒక వెధవ నవ్వు నవ్వేసి వదిలేస్తాడనమాట. అంటే ఒక 80 years అతను మనవలు మనవరాళ్ళు ఉన్న ఏజ్లో నా ఇంట్లో ఏమన్నా జరిగితే, నా పిల్లలకు జరిగితే ఎలా ఉంటుందని ఒక భయము లేకుండా, ఒక బాధ లేకుండా, ఎటువంటి సిగ్గుగా ఏం చెప్పాడంటే, దీనికోసం మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు, ఇది క్వైట్ కామన్, ఇది జరుగుతూనే ఉంటుంది, దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ ఇష్యూ అని మాట్లాడాడు అనమాట. సో మనం అందరం ఏం చేయాలంటే, అలాంటి వాళ్ళు ఉన్నందుకు, అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నందుకు సిగ్గుతో తల వంచుకోవాలంటే, ప్రతిసారి ఈ సంఘటన జరిగిన ప్రతిసారి మనం ఏమిటంటే సిగ్గుతో తల వంచుకొని, ఇంకా చచ్చిపోలేదే, ఇంకా ఎందుకున్నాము, ఇంకా మనం ఎన్ని చూడాలో ఇలాంటివి అని చెప్పేసి మనం బాధపడాల్సిన ఇదే వస్తుంది అనమాట. సో కౌరవులు ఒకవైపు, పాండవులు ఒకవైపు ఉన్నారు. సో ఈ అమ్మాయి తరపున మాట్లాడడానికి ఓన్లీ 5 మంది లాయర్లు మాత్రమే ఉంటుంది. కానీ ఎప్పటికైనా అంటే గంగిపావు పాలు గరిటెడైనను చాలు అన్నట్టుగా, మీకు ఎప్పుడైనా న్యాయం అంటే గెలవడానికి కొంచెం టైం పెట్టినా ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ జస్టిస్ గారే, ఆయనే నిజంగా, ఆయనకు మనం అందరం దండం పెట్టాలి. తనే అంత బాధపడి, అంత పర్సనల్గా తన ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగినట్టుగా, ఇప్పుడు మనమందరం మన ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగినట్టు ప్రతిరోజు ఏం అప్డేట్స్ వస్తాయి, ఏం జరిగింది, ఎప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, మనం అందరం ఏమి చూడట్లేదు. ఓపెన్ చేసేసి అప్డేట్స్, ఏ ఛానల్లో ఏం అప్డేట్స్ వస్తున్నాయి, ఆ అమ్మాయికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది మనమందరం చూస్తూ ఉంటే, ఒక యూజ్లెస్ ఫెలో, అంటే ఆయన అంటే వయసుకు కూడా మనము గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇదంతా క్వైట్ కామన్, దీన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దని ఒక వెధవ నవ్వు నవ్వాడనమాట. సో దానికి మనం అందరం ఏం చేయాలి, అతని మొహాన అసలు ఏం చేసి కొట్టాలో కూడా అర్థం కావటం లేదండి. అందుకని సో అంటే ఏది ఏమైనా కూడా మనం అందరం ఒకటే అనుకుందాము, తప్పకుండా ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. తర్వాత వాళ్ళ కుటుంబానికి జరుగుతుంది. అంటే 1 సంవత్సరంలో పాపం, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి ఏదో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి జీవితంలో బాగా ఉండాలని అనుకున్న అమ్మాయికి ఇంత దారుణంగా, అంటే ఈ నిర్భయ తర్వాత భయంకరంగా రేప్ చేసి చంపిన కేసు ఏది అంటే ఇదేనండి, ఇదే. సో అంటే దిశాది కూడా ఉన్నది, కానీ ఇంత భయంకరంగా అసలు చంపలేదండి, ఎవరిని చంపలేదు. అంటే ఆ ప్రిన్సిపల్ అంత భయంకరంగా చంపిన అర్ధనగ్నంగా పడిపోయి ఉన్న అమ్మాయిని చూసి సూసైడ్ చేసుకుందని చెప్పాడంటే
వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. సో ఖచ్చితంగా. వీ హ్యావ్ టు అడ్రస్ హిమ్. వాడు అంటే ఒక లెవెల్ తర్వాత మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వమండి. ఇవ్వము. అంటే మన కాన్షియస్ కూడా ఒప్పుకోదు. అలాంటి వాడు సూసైడ్ చేసుకుని ఎలా అన్నాడని సిబిఐ వాళ్ళు అడిగారనమాట. అందుకని మనం అందరం ఒకటే కోరుకోవాలి. అందరు అడుగుతున్నారు అమ్మాయిలందరూ, మేము ఎక్కడ బతకాలి, అవును. మమ్మల్ని బతకనిస్తారా బతకనియరా, మేము ఈ ప్రపంచంలో ఉండాలా వద్దా, మాకు బతికే హక్కు లేదా, మేమేం చేయాలి, మేము ఎక్కడ ఉండాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారో తెలియదండి. అందుకని అంటే ఈ జస్టిఫికేషన్ ఎలా ఉండాలంటే, ఇంకొకరికి ఇలాంటి పని అంటే ప్రతిసారి ఇలాంటివి జరిగినప్పుడల్లా మనం ఇదే కోరుకుంటున్నాము, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి న్యాయం జరగటం లేదు. ఇంకొకడు అంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ఉండే పనిష్మెంట్ ఇస్తే కానీ ఉరి తీయకూడదండి. ఉరి తీయకూడదు. అండ్ అతడు ఏం చెప్తున్నా అంటే చాలా ధైర్యంగా నేనే చేశాను, నన్ను ఉరి తీయమని చెప్తున్నా. ఉరికి అనేది భయం లేదు, ఉరి శిక్షకు అనేది ఎవరికి భయం లేదు. ఎందుకంటే అది నిమిషంలో పోయే ప్రాణం, అట్లా కాదు. అందుకే ఒక్కొక్కరు కోరుకుంటున్నారు, మా కళ్ళ ఎదుటగా వేయండి, మేం చంపేస్తాం, మనిషి పార్ట్స్ తీయండి, అప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది. అంటే వణుకు పుట్టించే శిక్షలు మన భారతదేశంలో లేవు కాబట్టే ఎవరికి భయం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిని మొహం మీద కొట్టినప్పుడు, గొంతు నిలిమినప్పుడు, ఇంకొక చోట కొట్టినప్పుడు, నువ్వు అట్లాంటి పని చేసినప్పుడు అమ్మాయి ఎంత భయంకరమైన నరకం అనుభవించిందో వీళ్ళకి కూడా తెలియాలండి. అంతేగాని ఏదో చంపేయకూడదు. అది జరగడం కూడా నిజంగా అలా ఎప్పుడు ఆ న్యాయం జరుగుతుందో అని అందరం ఎదురు చూస్తున్నామండి. ఇది చాలా అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు మా ఇంట్లో అమ్మాయికి అన్యాయం జరిగిందని కంట నీరు పెట్టుకుంటున్నాం. మనకే ఇంత బాధ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందండి. కనీసము కూతురు చనిపోయింది అంటే ఆమెను చూసుకోవడానికి కూడా చూసుకోవాలి మీరు ఇవ్వలేదు అంటే ఎంత ఇదండి. అంటే ఒక పోస్ట్ మార్టం చేసినప్పుడు అంటే జనరల్ గా డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ఆపరేషన్ చేసే ముందు కూడా కన్సర్న్ వాళ్ళు పేషెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళ దగ్గర సంతకం తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే మీరు పేషెంట్ లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. ఆ మాత్రం చిన్న ఆ ఫండమెంటల్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వకుండా, అంటే వితౌట్ అంటే ఆమె నోటీస్, వాళ్ళ పేరెంట్స్ నోటీస్ చేయకుండా కూడా ఆమెను పోస్ట్ మార్టం చేశారు. సో ఇందులో తెలిసిపోతుంది కదండి. అంటే ఏంటంటే గబగబా ఏదో ఈ కేసును మనము ముగించేయాలా అనే ఉన్నది. కానీ అయ్యో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందే, ఈ అన్యాయం నా ఇంట్లో జరిగితే ఇవాళ నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవ్వరు ఆలోచించలేదండి. కాబట్టి మనం అందరం ఆయనకి ఒకటే వేడుకోవాలని ఏంటంటే, కనీసం ఇప్పుడైనా ఈ కేసులోనైనా మీరు న్యాయం జరిగితే ఆడవాళ్ళమందరం మేము కొంచెం ధైర్యంతో బతుకుతాము. లేకపోతే ఇది వరకు కొన్ని సంవత్సరాల కిందట అమ్మాయి అనగానే ఏంటో గొంతులో అదేదో వేసి చంపేసేవాళ్ళంట. అలాంటి స్థితి మనకు మళ్ళీ తీసుకొస్తారేమో. అమ్మాయిలు ఎందుకు, నిన్ను మేము రక్షించుకోలేము, తల్లిగా తండ్రిగా మేము ఇక్కడ చూసుకోలేము, కాబట్టి నువ్వు చచ్చిపోవడమే మంచిదనే పరిస్థితి రోజులు వస్తాయేమో కూడా మనం చెప్పలేమండి. అందుకని మనం అందరము చేతులెత్తి ఆయనకి దండం పెట్టి అడుక్కోవడం ఏంటంటే, దయచేసి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేయండి అని మనం కోరుకుందాం. నిజంగా ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.